ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో అందరికీ ఈ నూతన దినపు శుభాలు. కీర్తన గ్రంథం 112వ అధ్యాయం 4వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. బైబిల్లో కొన్ని సంఘటనలు మనం చదువుతూ ఉంటే కొన్ని ఆశ్చర్యాన్ని కలుగజేస్తాయి, ఇంకొన్ని ఆలోచింపజేస్తాయి. దేవుడు తన కోసం ఒక ప్రత్యేకమైన జనాంగాన్ని ఏర్పాటు చేయాలి అని అనుకున్నప్పుడు ఆ జనాంగానికి మూలమైన కొందరు వ్యక్తులు మనకు గుర్తొస్తారు. వారిలో ఇద్దరు యాకోబు, యోసేపు. దేవుడు నా కోసం ప్రత్యేకమైన సొత్తు కావాలి, వారు నాకు ఈ భూమి మీద సాక్షులై ఉండాలి, వారి ద్వారా నా నామం మహిమపరచబడాలి, వారు నా బిడ్డలని చెప్పుకోవడం కాదు, వారి దేవుడైన యెహోవాను నేనే అని నా బిడ్డల ద్వారా నా నామం గొప్ప చేయబడాలి. కాబట్టి ఈరోజు యోసేపు, యాకోబులు అతని ఇంటి వారు కష్టాలు పడినా పర్లేదు, ఇబ్బందులు పడినా పర్లేదు, కరువులో ఉన్నా పర్లేదు అనుకున్నారేమో. బహుశ్రమల ద్వారా, కరువు మార్గాల ద్వారా వారిని నడిపించారు. చక్కగా హాయిగా మామింట్లో ఉంటూ పశువులను మేపుతూ ఉంటే, నా ప్రజలు దాసత్వంలో ఉన్నారు, వేదన పడుతున్నారు, వారు రక్షించబడాలి, కాబట్టి నువ్వు నీ కుటుంబాన్ని విడిచినా పర్లేదు, కానీ నా కోసం రా, ఐగుప్తులో నుండి నా ప్రజలను పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి నడిపించు అని శ్రమలకు అప్పగించారు మోషే గారిని. ఇప్పటిదాకా గొర్రెలు కాసింది చాలు, రా, నా ప్రజలు దారి తొలగిపోయి ఉన్నారు, వారిని నా చెంతకి చేర్చు, దానికోసం నీ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు పెట్టినా పర్వాలేదు అని దావీదు మహారాజుని, అనేక మంది ప్రవక్తలను కష్టాలకు అప్పగించారు దేవుడు. కానీ ఇంతగా ప్రేమించిన ఆ ప్రజలు దేవుణ్ణే ప్రశ్నించారు, మేమేం తప్పు చేశాం, నువ్వు మా కోసం ఏం చేసావు, నీ మాట వినాల్సిన పని మాకు లేదు అని పక్షుల్లాగా ఎగిరిపోయి వారికి ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నారు. దేవుణ్ణి ఎంతగానో విసిగించారు ఇశ్రాయేలీలు. ఇదంతా కూడా యేసయ్యకి యెరూషలేము దగ్గరికి రాగానే గుర్తొచ్చిందేమో. యెరూషలేమా, యెరూషలేమా అంటూ ఏడ్చారు దేవుడు. ఇదంతా ఎప్పుడో 2024 సంవత్సరాల క్రితంలే, మనకెందుకు అనుకోవడం కాదు. ఈరోజు మనల్ని చూసి కూడా దేవుడు ఏడుస్తూనే ఉన్నారు. ఆనాడు మోషే, దావీదు, యోసేపు, యాకోబు గారులని శ్రమల ద్వారా పంపిస్తే, ఈనాడు నా కోసం, నీ కోసం ఆయన సొంత కుమారుణ్ణి శ్రమల ద్వారా, నిందల ద్వారా పంపించి చంపి కల్వరిలో ఎవరూ పడని శ్రమను అనుభవించేలా చేశారు దేవుడు. మరి ఎంత చేసినా ఇశ్రాయేలీలాగే మనం కూడా మనకిష్టం వచ్చినట్లుగా బ్రతుకుతున్నాం. ప్రతి చిన్నదానికి అబద్ధం. ఆనందంలో ఉంటే ఆ ఆనందానికి కారణమైన దేవుణ్ణే మనం మర్చిపోతాం. సమస్య వస్తే మాత్రం దేవుణ్ణి ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా చేసి, నువ్వే గనుక ఉంటే నాకేంటి శ్రమలు అని ప్రశ్నిస్తాం. అంతేకాదు, కొన్నిసార్లు మనం అందరిలో ఉన్నప్పుడు నేను క్రైస్తవుణ్ణి అని ఎక్కడ అందరికీ తెలిసిపోతుందేమో అని లోకంతో కాంప్రమైజ్ అయిపోతూ ఆదివారం మాత్రం భక్తిగా మందిరానికి వెళ్ళే మనల్ని చూస్తే ఎవరైనా వేషధారులని అంటారు. దేవుని ఉద్దేశమే అందరిలో మనం ప్రత్యేకంగా ఉండాలని, అందరిలో ఆయన నామం మహిమపరచబడాలని. కానీ అందరిలో ఉన్నప్పుడు దేవుని గురించి మాట్లాడాలంటే భయం, కలిసి భోజనం చేసేటప్పుడు చిన్న ప్రార్థన చేయాలంటే భయం. ఇందుకేనా ఏ పాపం ఎరుగని యేసయ్య నా పాపాలను తీసుకుని సిలువపై మరణించింది? మనల్ని మనం సమర్థించుకుంటాం, ఏం చేయను మరి, నాకున్న పరిస్థితులు అలాంటివి అని. నీతిగా, మంచిగా, బుద్ధిగా ఉంటే నన్ను శ్రమలకు, ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని అనుకుంటాం. కానీ వాక్యం చెప్తుంది, లోకంలో మీకు శ్రమ రాక మానదు అని. ఎందుకంటే లోకాధికారి సాతాను కాబట్టి. అయినా చీకటిలో ఉన్న వారికి వెలిగించుటకు యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచరిస్తుంది అని మన వాక్యంలో చూస్తాం. యథార్థంగా ఉంటే చీకటైనా సరే వెలుగు పుడుతుంది. అగ్ని వంటి శ్రమలైనా సరే, సింహాల బోను వంటి శ్రమలైనా సరే దేవుడు తోడే ఉంటారు. ఇకనైనా చీకటిలో ఉన్న అని కాకుండా యథార్థంగా బ్రతకడం నేర్చుకుంటే ఆ చీకటిలోనే వెలుగు కృప వలె మనల్ని చేరుతుంది, మనల్ని ఆశీర్వదిస్తుంది. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవా, మీకు వందనాలు తండ్రి. మీరు మాకిచ్చిన మరొక నూతన మాసానికే, ఈ నూతన దినానికే వందనాలు తండ్రి. ఇప్పటి వరకు కూడా మమ్మల్ని, మా కుటుంబాల్ని ఇంత క్షేమంగా కాచి దాచి కాపాడినందుకు వందనాలయ్యా. మా బ్రతుకు, మనసు ఇకనైనా మేము మార్చుకొని ఈ లోకాధికారం నుండి మీ అధికారంలోకి రావడానికి, చీకటి తొలగించి ఆశ్చర్యకరమైన మీ వెలుగులోకి రావడానికి, మా పాపాన్ని విడిచి మీ చెంతకు చేరే కృప నాకు, మాకు ప్రార్థనలు ఎగిపోస్తున్న ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి.
తండ్రి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. చూస్తూ ఉండగానే ప్రభా మేము ఈ 2024 సంవత్సరం దేవా 6 మాసాలు గడిచిపోయి 7వ మాసంలోకి అడుగుపెట్టాం. ఇంకా మరొక కొద్ది మాసాల్లోనే మేము ఈ సంవత్సరాన్ని కూడా ప్రభా ముగించబోతున్నాం దేవా. దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఇంకా మీరు ఏ మార్పు అయితే మాలో కావాలని కోరుకుంటున్నారో, మేము ఎలా మారాలని, మీ చిత్తంలో మేము ఎలా భక్తి చేయాలని, మీ చిత్తంలో మేము ఎలా నడవాలని ప్రభా మీరు ఏవైతే కలలుగన్నారో వాటన్నిటి ప్రకారంగా తండ్రి మేము అందరము కూడా మా కుటుంబాలను కట్టుకోగలగడానికి సహాయం చేయండి దేవా. అట్టి కృపలో మమ్మల్ని అందరినీ నడిపించమని యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో అడిగి వేడుకుని ప్రార్థించి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్.